బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డిగా రిషి అనే బాలుడిని గ్రామ చెరువు శివారులో బండరాయితో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇక సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. డాగ్ స్పాట్ అదేవిధంగా క్లూస్ టీము రప్పించి ఆధారాలు సేకరించారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు. హత్యకు పాల్పడ్డ నిందితులను వెంటనే పట్టుకుంటామని తెలిపారు. ఆమె వెంట ఏఎస్పీ రాజేష్మినా అదేవిధంగా పోలీసు అధికారులు ఉన్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అడ్డిగా రిషి అనే బాలుడిని గ్రామ చెరువు శివారులో బండరాయితో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇక్కడ సంఘటన స్థలానికి చేరిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే నిర్మల్ మండలంలో ఈ యొక్క దారుణ ఘటన అయితే జరగడం బాధాకరం. నిన్న సాయంత్రమే అక్కడ నిర్మల్ పట్టణానికి చెందినటువంటి ఒక యువతి పైన సర్జికల్ బ్లేడ్ తో దాడి ఘటన మరవక ముందే నేడు ఉదయం తిరిగి రూరల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ఒక బాలుడి హత్య అనేటటువంటిది ఏదైతే జరిగిందో ఇది అక్కడ సంచలనం కలిగించింది. ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ రూరల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన అడ్డిగా ఋషి అనేటటువంటి 14 సంవత్సరాల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఉదయం బండరాయితో తలపై మోది హత్య చేసినటువంటి ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. అక్కడ ఉన్నటువంటి చిట్యాల గ్రామ సమీపంలోని చింతల చెరువు సమీపంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. అయితే మరి ఈ యొక్క ఘటనకి సంబంధించి మరి పాత కక్షల నేపథ్యమా లేదా మరి ఇతర కారణాలు ఉన్నాయా అనేటటువంటి ఒక కోణంలో అయితే పోలీసులు అయితే ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల వెంటనే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఆ ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ అలాగే క్లూస్ టీమ్ తో పూర్తిగా తనిఖీలు చేపట్టి ఘటనకు సంబంధించిన వివరాలపై అయితే ఆరా తీస్తున్నారు. అయితే ఓవరాల్ గా అయితే వెంటనే ఈ ఘటనకు పాల్పడినటువంటి హత్యకు చేసినటువంటి ఒక నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తక్షణమే అంటే దర్యాప్తు చేసి పట్టుకుంటామని, నిందితులు త్వరలోనే పట్టుబడతారని చెప్పేసి జానకి షర్మిల మీడియాతో చెప్పారు. అయితే ఇదే సమయంలో ఈ ఘటన మాత్రం జరగడం స్థానికంగా అటు ఆ కుటుంబంలో అయితే విషాదం నింపింది. ఓవరాల్ గా నిన్న ఈ ఘటన తర్వాత ఇవాళ ఉదయం ఈ యొక్క హత్య ఘటన ఈ 2 ఘటనలు మాత్రం నిర్మల్ జిల్లాలో సంచలనం అయితే సృష్టించాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పేసి ఎస్పీ జానకి షర్మిల అయితే మీడియాతో చెప్పడం విశేషం. థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది అప్డేట్స్.
ఈ చిట్యాల విలేజ్లో మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. అడిగల సుశాంత్ అనే 14-year-old బాయ్ మర్డర్ అయి ఉన్నారు అనేసి, ఎవరో రాయితో కొట్టి చంపారు అని ఒక న్యూస్ వచ్చింది. దాని విషయమై దర్యాప్తు చేయడానికి ఇప్పుడు మేమందరం ఇక్కడ చేరుకున్నాము. క్లూస్ టీమ్ పిలిపించాము, డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో వాళ్ళు పట్టుకొని కఠినంగా శిక్షిస్తాము. దర్యాప్తు కొనసాగుతుంది. థ్యాంక్ యూ.